హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిడ్డకు తల్లి ఎవరో కావ్యకు చెప్పేసిన రాజ్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. కావ్య గదిలోకి వచ్చి రాజ్తో ఇలా మాట్లాడుతుంది. ఈ బిడ్డకు తల్లి ఎవరు ఇప్పుడు చెప్పండి అని గట్టిగా అడుగుతుంది. నేను చెప్పను అని రాజ్ అంటాడు. చెప్పనంటే కుదరదు, ఖచ్చితంగా చెప్పాల్సిందే అని కావ్య గట్టిగా అడుగుతుంది. పదే పదే అడిగి నన్ను విసిగించకని రాజ్ అంటాడు. అదంతా నాకు తెలియదండి. ఈ బాబుకు తల్లి ఎవరో ఇప్పుడు నాకు తెలియాలి. మర్యాదగా నిజం చెప్పండి. నాకు కనుక తిక్కరేగింది అంటే కిందికి వెళ్ళి అత్తమ్మ, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య అందరినీ కూర్చోబెట్టి అడగాల్సి వస్తుందని కావ్య అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని రాజ్ అంటాడు. బెదిరిస్తే బెదిరిపోతారా ఏంటి మీరు? నాకు నిజం కావాలి, చెప్పండి అని కావ్య అంటుంది. ఆ బిడ్డ తల్లి ఎవరు అని అడుగుతుంది కావ్య. కనీసం ఆ బిడ్డ తల్లి పేరన్నా ఏంటో చెప్పండి అని కావ్య అడుగుతుంది. పేరు చెప్తే సరిపోతుందా అని రాజ్ అంటాడు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని సరిపెట్టుకుంటాను, ముందు ఆ పేరేంటో చెప్పండి అని కావ్య అడుగుతుంది. సరే చెప్తానన్న నూకే విసిగించకు. ఆ బిడ్డ తల్లి పేరు వెన్నెల అని రాజ్ అంటాడు. నా జీవితంలో అమావాస్యను మిగిలిచిన ఆడదాని పేరు వెన్నెల అన్నమాట. ఆ వెన్నెల ఇప్పుడు ఎక్కడ కురుస్తుందో కొంచెం తెలుసుకోవచ్చా అని రాజు అడుగుతుంది కావ్య. పేరు చెప్తే చాలన్నావు కదా అని రాజ్ అంటాడు. చాలు, ఏదైనా చెప్తారు అని నేను ఊహించలేదు. మీరు చంద్రుడు, అదొక వెన్నెల, నేను ఒక అమావాస్యని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.